లోకంలో రెండు జీవులు ఉంటాయి. ఉభయచర జీవి, ఏకచర జీవి. కప్పుంది నీళ్ళల్లో ఉండగలుగుతుంది, నీళ్ళల్లో నుంచి ఒడ్డుకొచ్చింది అనుకోండి, ఒడ్డును చూసి భూమిని చూసి కూడా అనుకుంటుంది అసలు అది ప్రపంచం అనుకున్నా. అది కాదు, అసలు సిసలు ప్రపంచం ఇది. ఇది భూమి మీద బ్రతకగలుగుతుంది, నీళ్ళల్లో బ్రతకగలుగుతుంది. చేప ఉందే, అది ఏకచర జీవి, నీళ్ళల్లో మాత్రమే బ్రతకగలుగుతుంది, నీళ్ళల్లోనే విహరించగలుగుతుంది, నీళ్ళల్లోనే ఈదుతుంది, నీళ్ళల్లోనే తన మనుగడ కొనసాగిస్తుంది. ఒకవేళ కప్ప బ్రతికినట్లుగా ఇది కూడా బ్రతుకుతుందిలేని నీళ్ళల్లో నుంచి ఆ చేపను బయటకు తీసి ఒడ్డునేస్తే గెలగెల కొట్టుకులాడుతుంది. గెలగెల కొట్టుకులాడి ఒక 2-3 నిమిషాల్లో అది చచ్చిపోతుంది. కప్ప బ్రతకగలిగింది, చేప ఎందుకు బ్రతకలేకపోయింది? చేప ఎప్పుడు నీళ్ళల్లోనే బ్రతకటానికి ఇష్టపడుతుంది, కానీ ఒడ్డున నీళ్లు లేని లోకంలో అది బ్రతకటానికి ఇష్టపడదు. క్రైస్తవుడు ఎప్పుడూ కప్పలాగా ఉభయచర జీవిగా కాక చేపలాగా ఏకచర జీవిగా బ్రతికేటువంటి ప్రజలుగా జీవించాలి. దేవుడు లేని ప్రపంచంలో నేను బ్రతకలేను, వాక్యం లేని ప్రపంచంలో నేను బ్రతకలేను, పరిశుద్ధత లేని ప్రపంచంలో నేను బ్రతకలేను. నా దేవునికి దూరమై రెప్పపాటు కాలమైన నేను దూరంగా బ్రతకలేనని నీళ్ళలో నుంచి ఒడ్డునేస్తే చేప ఎలా టపటప కొట్టుకుంటుందో, ఎప్పుడైనా వాక్యం చదవకపోతే నీ ప్రాణం అలా తల్లడిల్లాలి. దిస్ ఈజ్ రియల్ క్రిస్టియానిటీ. అమ్మా, అయ్యా, ఉభయచర జీవిలాగా అటు దేవుడు ఇటు లోకం అన్నట్లుగా నువ్వు బ్రతకకుండా, ఇటు సినిమాలు అటు దేవుడు అన్నట్లుగా బ్రతకకుండా, అటు పాపం ఇటు పవిత్రత అన్నట్లుగా బ్రతకకుండా, కొంత సాతానుకు బానిసగా కొంత దేవునికి బానిసగా ఉభయచరగా నువ్వు జీవించక చావైనా బ్రతుకైనా యేసుతోనే బ్రతుకుతా, యేసు కొరకే బ్రతుకుతా, యేసుక్రీస్తు అనే ప్రపంచంలో నేను విహరిస్తా. ఆయన నా దేవుడు మాత్రమే కాదు, దానికి మించి ఆయన నాకు తండ్రి మాత్రమే కాదు, దానికి మించి ఆయనతో ఒక స్నేహబంధం ఏర్పరచుకుంటానని ఒక స్నేహితురాలిగా నువ్వు బ్రతికితే, ఒక స్నేహితుడిగా నువ్వు బ్రతికితే, నువ్వు చనిపోయినా నీ స్నేహబంధాన్ని దేవుడు గుర్తుకు తెచ్చుకొని నీ పిల్లలను దేవుడు కరుణించటం ప్రారంభిస్తాడు.